హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా అమ్మకి మా ఎల్లత్తలాగో నాకు ఈ అక్కల అన్నమాట. షీఈ్ మై సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఈరోజు వీడియో ఏంటంటే కెటిల్లో బజ్జీలు చూద్దాం గైస్. ఫస్ట్ టైం మేము కూడా చేయడం. పిచ్చి పర్రకాల మాది ఇంకో రకం. అయినా ఈ సమ్మర్లో వర్షాలంటే అర్థం కావట్లేదు అసలు. దేవుడా పడుతూనే ఉంది గైస్, పడుతూనే ఉంది. కెటిల్లో మేము 5 minutes వాటర్ హీట్ చేసుకుంటేనే ఆగిపోద్ది. అలాంటిది బజ్జీలు అంటే చూడాలి మరి ఏమవుతుందో. పాపం వాళ్ళ అమ్మేమో కొట్టినట్టుంది వాడిని. వాళ్ళ అమ్మ ముందు వెళ్తుంటే పరిగెడుతున్నాడు, ఎక్కడ మా ముందు వేస్తే పరుగుపోతుంది అనేసి. అక్కడికి వర్షం అంటే చాలా ఇష్టం. షీ ఎంజాయ్. నాకైతే క్లైమేట్ పిచ్చగా నచ్చింది గాయస్. ఎంత బాగుందో ఆ ఫ్లవర్స్, రోడ్డు, ఆ చెట్లు. నాకైతే చాలా బాగుంది. అంటే చిన్న తుంపర, పెద్ద వర్షం కాదు, చిన్న తుంపర పడుతుంది. అలా వెళ్తుంటే నాకైతే చాలా అంటే ఏదో లోకంలోకి వెళ్ళినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. అందుకే చాలాసార్లు రికార్డ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ గాయస్, మెగా మార్ట్ ఎందుకు పెట్టారు? చాలా చోట్ల చూశాను. మెగా మార్ట్ అంటే మెగాస్టార్దా అనుకున్నాను, మరేంటో నాకు కూడా తెలీదు. అంటే అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. మాదొక షాప్ అన్నమాట. మాకు కూరగాయలు కొనడమే రాదు, అలాంటిది కూరగాయలు కొనడానికి వెళ్ళాము ఈరోజు. చూడండి ఈరోజు ఏమేమి కొంటాము. ఇక్కడ ఫస్ట్ ఈ షాప్కి వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఎక్కువ మాకు కావాల్సినట్లేవని అసలే బాగాలేవని చెప్పేసి వెళ్ళిపోయినాం వేరే షాప్కి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి గాయస్, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. పాప మా బామ్మ ఒక్కటే అన్నీ తోసుకుంటుంది, అమ్ముకుంటుంది. వర్షం ఎక్కువ వస్తుంది పాపం, కానీ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి గాయస్, నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా అక్క వెళ్ళిపోయి ఏమేం కావాలో తీసుకుంటుంది. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ మాత్రం. అంటే కిరాణా కొట్టు కూడా పెట్టుకుంది పక్కనమ్మ, మేమైతే అంగడి అంటాము, అది కూడా పెట్టుకుంది. అక్క అడుగుతుంది అన్నమాట, నీకు ఎన్ని వెజిటేబుల్స్ నేమ్స్ తెలుసు ఎన్ని అనేసి టెస్ట్ చేస్తుందంట. చూద్దాము. చూడండి బజ్జీలకు కూడా మిరపకాయ ఏది బాగుందో ఏది కూడా పైన చూసి ఏరుకునే రకం మేము. అట్లుంటుంది మరి మాతోటి. చూద్దాం. మ్యాంగోస్, దాని సైడ్ ఏముందబ్బా, ఇది ఉంది. అందుకే అడుగుతుంది మ్యాంగోస్ అంటే మీ సైడ్ ముందే సీజన్ రాకముందే మ్యాంగోస్ ఉన్నాయి అక్కడ, అందుకే చూపిస్తుంది మ్యాంగోస్ ఏంటి అప్పుడే వచ్చేసాయని. సో అదన్నమాట. ఇదేంటంటే బ్రింజాల్ అని చెప్పా, కాదు వంకాయ అంటుంది అక్క. అది మేమైతే గంజిగడ్డ అంటాం సార్. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. కానీ నేను ఎక్కువ మామిడి పళ్ళు తినను గాయస్. ఎందుకో నాకు పులుపు పదార్థం అంటేనే చాలా చిరాకు, ఎక్కువ తినలేను మామిడి పళ్ళు. సో కేజీ తీసుకున్నాము బజ్జి మిరపకాయలు. కాలీఫ్లవర్ చూస్తే నాకు చూడడానికి ఇష్టం, తినడానికి నచ్చదు ఎందుకో. ఇంకా కావాల్సిన సరుకులన్నీ తీసుకొని అలా ఇంకా సామాన్లన్నీ తీసుకొని బయలుదేరిపోయామన్నమాట యుద్ధానికి. పువ్వు తస్కరించే గాయస్. క్యూట్గా ఉంది కదా కదా కదా. సో ఇవన్నమాట బజ్జీకి కావాల్సిన పదార్థాలు. సో చూద్దాం. ఫస్ట్ వాటర్ వేసేసుకుంటున్నాం. వాటర్ వేసుకొని ఫస్ట్ గాయస్ ఏదైనా సరే బయట మన వెజిటేబుల్స్ కావచ్చు ఏదైనా కొన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్లో అవి అయితే కొన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ఎంత బాగా పండించినా కానీ ఈ దుమ్ము అవంతా ఉంటుంది కాబట్టి స్టే హెల్తీ గాయస్. ఇంకా ఆలు కూడా 2-3 తీసుకున్నాము, వాటిని కూడా చేసుకోవాలని అక్క ఇలా 2 pieces చేస్తుంది. నేను కూడా ఎప్పుడు చేయలేదు బజ్జీలు, సో అందుకే నేను రికార్డ్ చేస్తున్నాను. అక్క చేస్తుంది, చూద్దాం ఎలా వస్తుందో. బాగానే వస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. బాగా కట్ చేస్తుంది అక్క నీట్గా. నేను కట్ చేస్తుంటే అవి ఎన్ని పీసెస్ అయ్యిండో. ఇప్పుడు పిండి వేసుకోవాలి, శనగపిండి వేసుకొని. మేమైతే ఫ్రెష్గా తీసుకున్నాం కాబట్టి నాకు తెలిసి జల్లెడ పట్టుకోవడం కూడా మంచిదని నా ఒపీనియన్. జల్లెడ పట్టుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే చిన్న పురుగులు ఉన్నా పోతుంది. అందులో కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ కొంచెం కారం
వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అంటే కొద్ది కొద్దిగా మరీ ఎంత స్పైసీ వద్దు, స్పైసీ ఉంటే బజ్జీ తినలేము. వీటిని మేము వామ్ అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా బాగా అంటే స్మాష్ చేసినట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవడమే. మా మమ్మీ కూడా వేస్తుంది, అవి వేస్తే టేస్ట్ బాగుంటుంది అంట గైస్. టేస్ట్ వాజ్ వెరీ గుడ్ అంట, నిజంగా మా అమ్మ చెప్పేది. మా అమ్మ ఇంట్లో చేస్తుంది కదా, అది వేస్తుంది, ఇంకా ఏదో వేస్తుంది, దాని పేరు నాకు తెలీదు. అది కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ మాకు అవన్నీ తెలియదు కాబట్టి మేము మినిమం బేసిక్ తెలిసిన దాంతో చేస్తున్నాం బజ్జీలు. చూడాలి ఎలా వస్తుంది. ఇవి ఏంటంటే గడ్డలుగా లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. మా దగ్గర ఇది కలిపేది లేదు, అందుకే చేత్తో కలుపుతున్నాం. చాలా కష్టపడుతుంది అక్క పాపం. చూడండి మీరే. ఇలా మెత్తగా వాటర్ కొంచెం కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి వాటిని ఏమంటారు, ఇట్లా గడ్డలుగా ఉండకూడదు గాయస్. ఎందుకంటే తెలుసు కదా, అమ్మ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ పెట్టాలి కదా, ఎందుకంటే ఎంతసేపు ఇవన్నమాట. కట్ చేసుకున్న మిరపకాయలు చూద్దాం ఎలా అవుతుందో. అక్కకి ఆలు సన్నగా కట్ చేయ అక్క అనిస్తే పాపం ఆలుకే దెబ్బ తగిలేలా కూర్చుంది అక్క. చాలాసేపు కోస్తుంది పాపం ఆలు. చూడండి మీరు ఎంతసేపు కోస్తుందో. ఇప్పటికైంది ఆలు కొయ్యడము. అదో చూడండి, ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా డిప్ చేసుకుంటే మంచిగా అంటుతుంది మిరపకాయకంతా. అప్పుడు మనం తిన్న అంతా ఓన్లీ మిరపకాయ తగలకుండా మొత్తం బాగుంటుంది. టేస్ట్ అది చాలా బాగుంటుందని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటివరకు చేసిన దాంట్లో అయితే బాగా వచ్చింది మొత్తం. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకా అన్నీ అలా కలిపి పెట్టేసుకున్నాం అందులోనే. ఆయిల్ హీట్ అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి నేను చిన్నది అది వేసాను పిండి. మళ్ళీ వేస్తున్నాను అట 3-4 టైమ్స్ వేసాను, అవిందా లేదా అని తెలుసుకోవడానికి. చూడండి ఎలా పైకి వస్తే, అది వేయగానే పైకి అలా వచ్చేస్తే బాగా ఆయిల్ హీట్ అయినట్టు, అంటే ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదన్నమాట. చూద్దాం ఇంకా ఎంతసేపటికి అవుతుంది. అట్లా 3-4 టైమ్స్ వేస్తూనే ఉన్నా నేను. చూడాలి ఎంతసేపటికి హీట్ అవుతుందో. ఇప్పుడు హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసుకోవడమే. చూడండి, ఇలా తీసి మంచిగా డిప్ చేసుకొని వేసుకోవాలి అందులో ఒక్కొక్కటిగా. ఇవి ఎప్పటికే వేగాలో చూడాలి. ఇది నా డౌట్, అంటే హాట్ వాటరే చాలా టైం తీసుకుంటుంది, అలాంటిది బజ్జీలు వేగాలంటే చాలా టైం తీసుకుంటుంది అనుకుంటున్నాను. చూడాలి ఎంతసేపు పడుతుంది. ఒక 10 మినిట్స్కి ఇంత టైం పట్టింది. ఈ కొద్దిగా వేగడానికి 10 మినిట్స్ పట్టింది. ఇంకా అన్ని వేగలోపు చాలా టైం పట్టింది మాకైతే. చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్ ఇవి పొటాటో చిప్స్ వేస్తున్నాను. ఇవి వేగేదానికి ఎంత టైం పడుతుందో చూడాలి. మా అమ్మ చూసి ఈ వీడియో చూసి ఇలా నేను హాస్టల్ ఇలా చేస్తుంటే ఒకటే అంటుంది మా అమ్మ, వచ్చింది అయ్యే చెఫ్ అంటున్నారు మా ఇంట్లో అత్త. ఊరికే షో ఆఫ్. పాపం అక్క వాళ్ళే మొత్తం చేశారు, నేను ఊరికే అట్లా పోయి షో చేశాను అంతే. నేను రికార్డ్ చేసుకోవడంలోనే అయిపోయింది. చూడండి, నిజంగా అయితే నేను అవితోనే ఫస్ట్ తిన్నాను. టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ వచ్చింది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. నిజంగానే ఏదో అనుకున్నాం, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా టేస్ట్ వచ్చిందని. మొత్తానికైతే ఏదోలా అనుకునేదే సాధించేసామన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఆలు కూడా టేస్ట్ బాగా ఉడికింది, చాలా బాగా వచ్చింది, కాకపోతే టైం టేకెన్ అన్నమాట. సో ఇదన్న వీడియో.
మైనర్ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సో సారీ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్, లవ్ యూ.